guys, welcome back to my channel Smart Vlogs. This is Smart by Kumar. కొత్త బ్లాగ్ ఏంటంటే చూడడానికి జెంట్మెన్ లాగా ఉన్నావు, పక్కన బేగ్ అనేది తిరుగుతున్నట్టు వేస్ట్ పిల్ల తీసినాము. ఏంటంటే యాదగిరిగుట్ట ట్రిప్ వేసినాం. ఏంటంటే ఫస్ట్ ఇక్కడ బంజారా హిల్స్లో ఏదో జగన్నాథ్ స్వామి గుడికో ఎక్కడికి వెళ్దాం అనుకున్నాం, అది క్లోజ్డ్ అంట. అయితే ఇంకా మా వాళ్ళు ఏమన్నా డిసైడ్ చేసి డైరెక్ట్ యాదగిరిగుట్ట ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాం. అట్లనే చాలా మంది అడుగుతారు కదా, ఇంకా రావట్లేదు వ్లాగ్స్ రావట్లే, ఇట్లయితే సపోర్ట్ దొరకదని. సరే మీరైతే సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త బ్లాగ్స్ ఎందుకు నవ్వు వస్తుంది, నా మాటలు వింటుంటే మార్నింగ్ నవ్వు వస్తుంది అంట. ఏమైందిరా వైట్ అండ్ వైట్ వేసినాం. మాలోగా ఫోటోషూట్ స్టార్ట్ చేసి రాడ బండ్లు పెట్టుకొని బండ్ల మీద వెళ్తున్నాం. సరే చూద్దాం ఎట్లుంటుందో రైడ్ అయితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నా. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. ఫోటోల కోసం కొట్టుకుంటారు మా వాళ్ళుగా. వీడైతే ఫస్ట్ ఫోటోల కోసం కొట్టుకుంటుండే. ఇక 150 పెట్టి కొన్నాడు, కథలు పడుతుండు. మనల్ని అంటాడు 150 చెప్పులు. చదువు పెద్దగా ఎక్కలేదు ఏంటో కానీ ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాప్రా లస్సీగా ఫస్ట్ బ్రేక్ వాటర్ తాగుతున్నాడు. ఇక్కడ లొకేషన్ ఉంది, ఒక రీల్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇంకా వాడు ఇక్కడ పార్క్ చేసి బండి ఆడేమో చేస్తుండు. వాటర్ తాగుతారు మా వాళ్ళు. చిన్న బ్రేక్ చేస్తున్నావు మటర్ చేసినావు ఒకటి. ఇప్పుడైతే నేను చేసేదేముంది. అది ఏమైందిరా రంజిత్, ఏం చేస్తున్నావు? బండి క్లచ్ వైర్ తెగిపోయింది మధ్యలో. ఎట్లున్నాం క్లచ్ వైర్ తెగిపోలే, ఏమైందని చెప్పి వీడిగా డైరెక్ట్ ట్రాక్టర్ తీసిండు. అన్నా లిఫ్ట్ ఇస్తావా? ఓవర్ యాక్షన్ పడదే వేలు పర్ పోడా నా లిఫ్ట్ అన్నా. తెలియదట్లు ఉండబట్టే నిన్ను జైలు అర్థమైంది. మా డెస్క్టాప్ లో పెడతా. కొత్త వాచ్ 3000 ఇది. టేబుల్ ఆడే ఉంటుంది. టేబుల్ అయినా మా టైం పాస్ చేస్తుండే ఒకటైనా కొంచెం ఎంటర్టైనింగ్ ఉండకపోతే టేబుల్ ఉందా? ఏమైంది కేబుల్ అయినా అంటుండు.
తిప్పలు వాడి మంచిగా సెట్ చేసారు మా వాళ్ళు. జర్రా నేను చూపిస్తున్నా పద్ధతిగా హెల్మెట్లు మంచిగా లాక్ చేసేసారు. ఈడొకటి ఆడొకటి అన్న ఒక బండికి వేసిర్రు గట్టిగా. ఇంకో బండి డిస్కసింగ్ ఎట్లా పోదాం అనేది. వాటర్ డ్రింకింగ్ తీసిన పార్కింగ్ చేసి ఇప్పుడే బస్సు ఎక్కినాం. బస్సు మస్తు చీటీ వేస్తున్నాం మామూలుగా. బస్సు లాస్ట్ చూసుకున్నట్టయితే అంకుల్ రెండు థమ్స్అప్ తీసుకోవాల్సింది. అరే రహదారి awesome, looking awesome. యాదాద్రి బీచ్ దర్శనం అయితే సక్సెస్ఫుల్ కంప్లీటెడ్. దర్శనం అయితే మంచిగా అయిపోయింది. ఫోన్ తీసుకుపోయినా కానీ లోపల తీయద్దు. ఆడదాకా అయితే తీసిన చూసిరు కదా. ఇంకా మామూలుగా వెనక చేతులు కడుక్కుంటారు. తీర్థం దాయినం ఫుల్గా. ఇదే గోపురం అంటారు కదా, ఎగ్జిట్ గోపురం. ఇంకా బ్యాక్ కెమెరాతో చూపిస్తుంది చూడండి మిగతాది. దూదాం ఇది అసలైన వ్యూ పాయింట్. అంటే సూపర్ ఉంది. ఇక్కడ ఫోటో ఉంది కానీ. అరే అరే టికెట్ తీసుకుంటే అనుకున్నాను దర్శనానికి. అరే ఇది ఏంద్రా? అరే హెలికాప్టర్ బ్లాగ్ ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ ఎట్లాంటి బ్లాగ్స్ కావాలో కొంచెం ఇట్లా మనకు దగ్గరలో ఏమైనా ఉంటే కొంచెం మాకు కూడా చెప్పండి. మేము కూడా వెళ్తాం, ట్రై చేస్తాం. ఇట్లా ఫ్రెండ్స్తో కలిసి ఇట్లా వెళ్తే తెలిస్తే ఎట్లుంటుంది ఎంజాయ్మెంట్ అని. ఇప్పుడు యాదగిరిగుట్ట చూసారుగా ఎట్లుందో అక్కడ కనిపిస్తుంది వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి బాగుందని ఇక్కడ ఆయన ఇంకో ఫోటోలు దిగుతున్నాడు. హెలికాప్టర్ ల్యాండింగ్ స్పాట్ ఇది. మంచిగా ఉంది. ఇక్కడ చల్లగాలి మంచిగా కొండపైన ఉన్నది. ఇంకా చలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. దిస్ ఈజ్ స్మార్ట్ బై కుమార్. See you in next vlog. Thank you.